క్వశ్చన్ చూడండి, ఖచ్చితంగా జనాభా మీద క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఒక గ్రామ జనాభా 18,750, ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకు 8%గా గుర్తించబడినది. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? చూడండి, ఆ గ్రామ జనాభా 18,750, సంవత్సరానికి ఎంత పెరుగుతుందట? 8% పెరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తర్వాత 2 సంవత్సరాల తర్వాత, క్రితం కూడా అడుగుతాడు. తర్వాత ఉంటేనేమో ఆ పెరిగిన శాతాన్ని 100 కలపండి, 108/100. ఎన్ని సంవత్సరాలు అయితే అన్నిసార్లు వేయాలి. ఇక్కడ 2 సంవత్సరాలు అడిగిందిగా, కాబట్టి ఇంకొకసారి రాయండి, 108/100. ఇప్పుడు క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయండి, 0కి 0 క్యాన్సిల్. చూడండి, 5 2 10, 5 3 15, ఒక 3 ఉంటుంది, 5 ఏళ్ళ 35, 2 ఉంటుంది, 5 5 25. నెక్స్ట్ ఇక్కడ 5 2 10 0, 5 ఏళ్ళ 35, 2 ఉంటుంది, 5 5 25, 5 4 20, 5 1 5 5 25. చూడండి, ఇక్కడ 4 2 8, 4 ఏళ్ళ 28. మళ్ళీ ఇక్కడ 2 తోటి, 2 1 2 5 10, 2 4 8. మిగిలింది ఏంటిది? 15 × 27 × 54. వీటిని మల్టిప్లై చేస్తే ఆన్సరు 21,870 వస్తుంది. 2 సంవత్సరాల తర్వాత ఆ జనాభా 21,870. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఇస్తా, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒక గ్రామ జనాభా 17,500, ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు సంవత్సరంకు 10% ఇచ్చిన గుర్తించబడింది. ఆయన 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.